ఈరోజు మనము చెమటకాయ గురించి డిస్కస్ చేద్దాం. సో రాబోయే వేడి సమ్మర్‌లో చాలా హెడేక్ వచ్చేది మనకి పిల్లలకి చెమటకాయ రావడం. అసలు చెమటకాయ ఎందుకు వస్తుంది? ఏం చేస్తే రాకుండా ఉంటది? మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ వస్తే కూడా ఏం చేద్దామో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ సాయి ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అట్ పరిమిత ఉమెన్ చిల్డ్రన్ హాస్పిటల్, మదీనగూడ. సో చెమటకాయ రావడానికి మెయిన్ రీజన్ స్కిన్ డ్రై అవ్వడం వల్ల అండ్ బాగా స్వెట్టింగ్ వస్తే దానిలో హీట్ ట్రాప్ అయిపోయి బాగా దురద పెడుతూ ఉంటుంది అన్నట్టు. సో అసలు రాకుండా అంటే ఏం చేద్దాం మనం? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ వేడి నీళ్ళతో స్నానం చేయించడం మానించేసేయండి పిల్లలకి. వీలైనంత వరకు నార్మల్ టెంపరేచర్ ఉండాలి. నార్మల్ అంటే చల్లగా ఉండకూడదు, మరీ వేడి కూడా ఉండకూడదు. అది కంపల్సరీ చేయాలి మీరు. రెండోది టవల్స్. చాలామంది రగ్గుడ్ టవల్స్, వులెన్ టవల్స్ ఇలాంటివి వాడతారు. దయచేసి అలాంటివి వాడకండి. కాటన్ టవల్ మాత్రమే వాడండి. ఎక్కడెక్కడ వాటర్ డ్రాప్స్ ఉన్నాయో అన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని రుద్దకండి. జస్ట్ మొత్తం క్లీన్ చేయండి, సరిపోతుంది. అంతేకాకుండా ఎక్కడైనా సంకలో కానీ ఇంకెక్కడైనా వాటర్ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్లేస్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదు స్కిన్ మీద. చాలామంది ఏం చేస్తారంటే పౌడర్ వేసేస్తారు వెంటనే.